హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. మనం ఈరోజు ఇన్స్పైర్ మెనాక్ నందు కొత్త పాఠశాలను ఎలా నమోదు చేయాలో తెలుసుకుందాం. మరి ఇంతవరకు మన పాఠశాల ఇన్స్పైర్ మెనాక్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే ఇన్స్పైర్ మెనాక్ అనేటువంటి సైట్లోకి వెళ్ళడం, అక్కడ స్కూల్ అథారిటీ నందు సెకండ్ లింక్ అయినటువంటి న్యూ స్కూల్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన వెంటనే మన పాఠశాలకు సంబంధించినటువంటి 11 డిజిట్ యూడైస్ కోడ్ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మన పాఠశాలకు సంబంధించినటువంటి ఏదైతే యూడైస్ కోడ్ ఉందో ఆ యూడైస్ కోడ్ ఇక్కడ ఫిలప్ చేసి సబ్మిట్ అనేటువంటి బటన్ క్లిక్ చేయాలి. సో వన్స్ ఇది సెర్చ్ చేసి మన యూడైస్ పేరు మీద ఎలాంటి రికార్డ్స్ లేవు అని చెప్తూ కొత్త రికార్డ్ చేయాలా అని అడుగుతుంది. సో అప్పుడు మనము ఇక్కడ ఎస్ అనేటువంటి బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మనం ఎస్ అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే మన పాఠశాల కొత్తది కాబట్టి, అంటే ఇన్స్పైర్ మెనాక్కు రిజిస్టర్ చేసుకుంటున్నాం కాబట్టి కంప్లీట్గా వివరాలన్నీ అడగడం జరుగుతుంది. మొదట మన పాఠశాల ఏ రాష్ట్రానికి లేదా యూనియన్ టెరిటరీకి చెందింది అని అడగడం జరుగుతుంది. అక్కడ మనం ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో తర్వాత మన పాఠశాలలో ఫాలో అవుతున్నటువంటి సిలబస్ ఏంటి అంటుంది, జనరల్ అని సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే మన పాఠశాలకు సంబంధించినటువంటి స్టేట్ బోర్డా అనేది సెలెక్ట్ చేసుకుంటాం. మన పాఠశాలకు సంబంధించినటువంటి ఏ జిల్లాకు చెందినది, అలాగే ఏ డివిజన్కి చెందినది అనేటువంటిది ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన పాఠశాలను సెర్చ్ చేసుకోవడానికి పాఠశాలకు సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఒకవేళ ఆ లిస్టు నందు మన పాఠశాల లేకపోతే మనం అదర్స్ అని సెలెక్ట్ చేసుకొని మన పాఠశాల పేరు టైప్ చేయడం జరుగుతుంది అనమాట. సో మొదట మన పాఠశాల జిల్లా, తర్వాత మండలము, తర్వాత మరి ఎడ్యుకేషనల్ డిస్ట్రిక్ట్ అనేది, తర్వాత ఇప్పుడు స్కూల్ పేరు అనేది సెలెక్ట్ చేస్తాం. స్కూల్ పేరు సాధారణంగా కనిపించకపోతే అదర్స్ అని సెలెక్ట్ చేసుకొని మనమే మాన్యువల్గా మన స్కూల్ పేరును టైప్ చేయాల్సి ఉంటుంది. సో మన స్కూల్ పేరు టైప్ చేసిన తర్వాత సింపుల్గా మన స్కూల్కి సంబంధించినటువంటి అడ్రస్ను ఉన్నటువంటి టెక్స్ట్ బాక్స్లో టైప్ చేయవలసి ఉంటుంది. సో మనం ఇక్కడ గమనిస్తున్నాం, మన పాఠశాలకు సంబంధించినటువంటిది ఆ డ్రాప్ డౌన్ బాక్స్లో లేదు కాబట్టి మన పాఠశాల పేరుని ఇక్కడ టైప్ చేస్తున్నాం. సో ఆ పాఠశాలకు సంబంధించినటువంటి అడ్రస్ని కూడా మనం ఇక్కడ సింపుల్గా టెక్స్ట్ బాక్స్లో టైప్ చేస్తాం. సో వన్స్ ఈ విధంగా టైప్ చేసి పెట్టుకున్న తర్వాత మన పాఠశాల ఉన్నటువంటి లొకేషన్ యొక్క పిన్ కోడ్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ పాఠశాలకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ కానీ ఫ్యాక్స్ నెంబర్ కానీ నాట్ మ్యాండేటరీ, మనం గమనించవచ్చు. స్టార్ సింబల్ ఉన్నటివి మాత్రమే కంపల్సరీగా మనం ఫిల్ చేయాలి, లేనివి మన అవసరం లేదు. సో అదేవిధంగా పాఠశాలకు సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడిని కూడా మనం ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మన ఉత్తర ప్రత్యుత్తరాలు కావచ్చు, లేదా మనకు వచ్చేటువంటి పాస్వర్డ్ కావచ్చు, అన్నీ కూడా ఈమెయిల్కి వస్తాయి కాబట్టి ఈమెయిల్ను టైప్ చేయాలి. అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయునికి చెందినటువంటి మొబైల్ నెంబర్ను కూడా ఇవ్వాలి. సో ఉన్నటువంటి క్యాప్చా కోడ్ను కేస్ సెన్సిటివ్గా మనం ఇక్కడ అందజేయాల్సి ఉంటుందన్నమాట. సో పాఠశాలకు సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి, ప్రధానోపాధ్యాయులు గారి యొక్క మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ కేస్ సెన్సిటివ్గా మనము టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మూడు పనులు, అంటే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు ఇచ్చి క్యాప్చా కోడ్ మనం టైప్ చేసిన వెంటనే సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటి ఇంకొక బటన్ను మనం క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ పేజీలోకి రీడైరెక్ట్ అవుతాం. అప్లికేషన్లో మనం ఇంకా కొన్ని కాలమ్స్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఆ పేజీ వరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సేవ్ అయ్యి నెక్స్ట్ పేజీలోకి మనము రీడైరెక్ట్ కావడం జరుగుతుంది అనమాట. మనం ఇక్కడ గమనించవచ్చు. సో మనం ఇచ్చినటువంటి వివరాలు తీసుకొని నెక్స్ట్ పేజీలోకి వెళ్తున్నాం. సో సేవ్ నెక్స్ట్ అనగానే సో ఓకే, నెక్స్ట్ పేజీలో మనకు ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది. సో మన పాఠశాల ఉన్నటువంటిది ఏరియా లొకేషన్ ఎలాంటిది, రూరల్, అర్బనా, సెమీ అర్బనా అనేటువంటి అంశాలను మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో అక్కడ ఉన్నటువంటి డ్రాప్ బాక్స్లో మనం క్లిక్ చేసి మన పాఠశాల ఏ కేటగిరీకి చెందినది, రూరలా అర్బనా అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే మన పాఠశాల యొక్క స్థాయి సెకండరీ గ్రేడా, హై స్కూలా, ప్రైమరీ స్కూలా, యూపీ స్కూలా అన్నటువంటి అంశాన్ని బేస్ చేసుకుంటాం. అలాగే ప్రధానోపాధ్యాయుల యొక్క పేరును మనం ఇక్కడ టైప్ చేసుకోవడం జరుగుతుంది. మరి పాఠశాల లోకల్ బాడీకి చెందినదా, గవర్నమెంటా, కేజీబీబీనా అనేటువంటిది సెలెక్ట్ చేసుకుంటాం. సో ప్రధానోపాధ్యాయుల పేరు టైప్ చేసి సేవ్ నెక్స్ట్ అనగానే మనము నెక్స్ట్ పేజీలోకి మరి రీడైరెక్ట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మన పాఠశాలలో ఉన్నటువంటి లోయెస్ట్ క్లాస్ ఏంటి, హైయెస్ట్ క్లాస్ ఏంటి, వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. యాజ్ యూజువల్గా హై స్కూళ్ళలో దాదాపుగా 6 నుంచి 10 వరకు అని, కొన్ని స్కూల్స్లో అయితే 1 to 10 కూడా ఉన్నాయి. సో మన పాఠశాలలో ఉన్నటువంటి క్లాసులను బట్టి అక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా టోటల్ స్ట్రెంగ్త్, మన పాఠశాలకు సంబంధించినటువంటి టోటల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది ఇవ్వాలి. అలాగే ఆ టోటల్ స్ట్రెంగ్త్లో 6th to 10th ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది అనేటువంటి వివరాలను మనం ఇక్కడ ఇవ్వవలసి ఉంటుందన్నమాట. ఆబ్వియస్గా 6th to 10th మాత్రమే పాఠశాలలో ఉన్నట్టయితే టోటల్ స్ట్రెంగ్తే 6th to 10th స్ట్రెంగ్త్ అవుతుంది. కాబట్టి ఆ విషయాలు మనం గుర్తుంచుకొని ఇక్కడ 2 సార్లుగా మనం పాఠశాలకు సంబంధించినటువంటి స్ట్రెంగ్త్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. అలాగే మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్య, ఎంతమంది ఉపాధ్యాయులు మన పాఠశాలలో వర్క్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ హెడ్ మాస్టర్తో సహా ఇవ్వాలి. అలాగే సైన్స్ ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారో తెలియజేయాల్సి ఉంటుంది. మరి పాఠశాలలో సైన్స్ ల్యాబ్ అవైలబిలిటీ ఉందా లేదా, ఎస్ ఆర్ నో అనేది టైప్ చేయాలి. సో ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇచ్చిన క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ను టైప్ చేసి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటి బటన్ క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ అని చెప్పి ఓకే అనేటువంటి బటన్ మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజీలో ఈ అప్లికేషన్ అంటే ఇందాక రిజిస్ట్రేషన్ ఫామ్ అంతా కూడా ఫిలప్ చేసినటువంటి వ్యక్తుల వివరాలను అడగడం జరుగుతుంది. సో మరి ఫిలప్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఆయన గారి డిజిగ్నేషన్ ఏమిటి, వారి డిజిగ్నేషన్, వారి మొబైల్ నెంబర్. సో ఈ 3 అంశాలు ఇచ్చి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటిది క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో న్యూ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిలప్ చేసిన వ్యక్తి పేరు, వారి యొక్క డిజిగ్నేషన్, వారి మొబైల్ నెంబర్ ఇచ్చి మనం సేవ్ అని టైప్ చేస్తాం. సేవ్ అని టైప్ చేసిన వెంటనే మనకు సంబంధించినటువంటి ఇంతవరకు ఫిలప్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్ అంతా కూడా ఒక ప్రీవ్యూ లాగా డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇక్కడ మన సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెక్ చేసుకొని వన్స్ ఇట్ ఈస్ కరెక్ట్ అని మనము ప్రూవ్ చేసుకున్న తర్వాత డౌన్లో ఫార్వర్డ్ టు హైయర్ అథారిటీస్ లేదా ఫార్వర్డ్ టు డిఏ అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు కనిపించడం జరుగుతుంది. అంటే డిస్ట్రిక్ట్ అథారిటీకి ఈ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయమంటారా అని. సో అక్కడ మనము ఒకసారి అప్లికేషన్ అంతా మనకు ఒక అప్లికేషన్ నెంబర్ ఏదైతే యాప్ నెంబర్ అంటున్నామో ఆ యాప్ నెంబర్ కూడా క్రియేట్ అయిపోతుంది. సో డౌన్లో ఉన్నటువంటి మనం క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయి డిస్ట్రిక్ట్ అథారిటీకి వెళ్ళడం జరుగుతుంది. సో డిస్ట్రిక్ట్ అథారిటీకి వెళ్ళిన తర్వాత మనకు కూడా ఒక ఫామ్ అనేది జనరేట్ అక్నాలెడ్జ్మెంట్ అనేటువంటి బటన్ పక్కనే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకు PDF రూపంలో అక్నాలెడ్జ్మెంట్ అనేది మన పాఠశాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫాము విత్ అప్లికేషన్ నెంబర్తో మనకు ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి రావడం జరుగుతుందంట. సో ఎప్పుడైతే మన డిస్ట్రిక్ట్ అథారిటీ వారు మన అప్లికేషన్ ఓకే చేస్తారో అప్పుడు మనం ఏదైతే ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కు ఈమెయిల్ ఐడికి ఈ విధంగా ఈమెయిల్ రావడం జరుగుతుంది. దాని నుంచి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, మీ అనిల్ చెక్ గురు.